ఏ కూర లేకపోతే కనీసం ఎగ్ కర్రీ అయినా చేసుకుందాం అనుకుంటాం కదా! అలాంటిది ఎగ్గు ఆకాశాన్ని అంటుతుంది. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి కాస్ట్‌కో హోల్‌సేల్ షాప్‌కొచ్చాం. అసలు ఇక్కడ ఎగ్ కాస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈస్టర్ కారణం చేత ఖచ్చితంగా ఇక్కడ ఎగ్స్ కాస్ట్ పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణం చేత రేట్స్ చాలా అధికంగా పెరిగిపోయాయి. ఇంతకుముందు 2023 పరంగా చూసుకున్నట్లయితే $2 ఉండేది. సో అలాంటిది 5.3 చేంజ్ అయిపోయింది ఎగ్ కాస్ట్ వచ్చి. ఈ మధ్య కాలంలో ప్రోటీన్ లోపం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎగ్ తినాలి అని చెప్పి డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అలాగే వెజిటేరియన్స్ అనే కాదు, నాన్ వెజిటేరియన్స్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎగ్ తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. సో ఎగ్స్ వాడకం కూడా అలాగే పెరిగింది. $5.79 వైట్ ఎగ్స్ అనమాట. 18 ఎగ్స్ అంటే 550 to 600 రేంజ్లో మనకి 18 ఎగ్స్ రావడం జరుగుతుంది. ఒకప్పుడు దీని కాస్ట్ వచ్చి 2.50 అలా ఉండేది. ఈ బ్రౌన్ ఎగ్స్ కూడా 24 ఎగ్స్ ఇవి. సో $8.39 దగ్గరగా 750-800 చేంజ్ అనమాట. సో అంటే ఇంతకు ముందు $2.3 లోపల ఉన్న ఎగ్ రేట్ ఇంత సడన్గా అలా భారీగా పెరిగింది. ఎందుకంటే వీళ్ళు బాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ శాండ్విచ్ల్లో, కేక్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది నిత్యావసర వస్తువు. సో ఇది పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిన పరిస్థితులు ఏర్పడినాయి.